హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదుల వైబ్స్. సంక్రాంతి పండుగ వస్తే చాలు పిల్లల నుండి పొద్దుల వరకు 3 రోజుల సంబరం. భోగితో మొదలు పెడితే సంక్రాంతి ఇంకా కనుమ అనుకో వాళ్ళ పద్ధతిలో అయితే పండుగని ఘనంగా చేసుకుంటారు. పేరుకి హ్యాపీ భోగి అని చెప్తామే కానీ భోగి రోజు భోగి మంట పెట్టడం, అట్లనే చిన్న పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనేది చాలా మందికి తెలియదు. నేనైతే మా చిన్నకి ఫస్ట్ టైం భోగి పళ్ళు పోసే ముందు అయితే నాకు మస్తు డౌట్స్ ఉండే. చిన్న బాబు కదా, పోయొచ్చో లేదో, ఏ ఏజ్కి పోయాలి, అసలు భోగి పళ్ళు పోయడానికి ఏమేం కావాలి, ఎవరు పోయాలి, ఎంతమంది ఉండాలి, ఎప్పుడు పోయాలి, అట్లాంటి డౌట్స్ మీకేమైనా ఉంటే మాత్రం వీడియో ఎండ్ దాకా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముందుగా ఒక ప్లేట్లో పసుపు ఇంకా కుంకుమ వేసుకున్నాక భోగి పండ్లు వేసుకోవాలి. భోగి పండ్లు అంటే ఏందో అనుకున్నారు, రేగి పండ్లే, కాకపోతే చిన్న సైజువి తీసుకుంటాం. ఇక భోగి రోజు పోస్తాం కాబట్టి భోగి పండ్లు అంటారు. ఒకవేళ బంతి పువ్వు ఉంటే మెయిన్ గా బంతి పువ్వు రెక్కలు, అట్లా చామంతి ఇంకా రోజ్ పెటల్స్ తీసుకోవాలి. అదే ప్లేట్ లో నోట్స్ కాకుండా 1 రూపీ, 2 రూపీ లేదా 5 రూపీ కాయిన్ పసుపు కలిపిన అక్షంతలు వేసి కలుపుకోవాలి. అందులోనే చాక్లెట్స్ కూడా కలుపుకోవచ్చు, కానీ కొందరు బౌల్ లో సైడ్ కి పెట్టి లాస్ట్ కి వచ్చిన పిల్లలకి ఇస్తారు. ఈ భోగి పళ్ళు అసలు ఆడపిల్లలకా మగ పిల్లలకా అనే డౌట్ అస్సలు వద్దు. ఇద్దరు పిల్లలే కాబట్టి మంత్స్ బేబీస్ నుండి 12 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి దిష్టి దోషం పోనికి, దేవుని ఆశీర్వాదం ఉండడానికి, ఇంకా అట్లనే వాళ్ళు హెల్తీ ఉండడానికి అయితే పిల్లలకు భోగి పళ్ళను మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా అందరితో ఆశీర్వాదం ఇప్పించడానికి పోయిస్తారు. మీరు ఫస్ట్ టైం భోగి పళ్ళు పోయాలనుకుంటే మాత్రం ఈవెన్ ఇయర్స్ లో కాకుండా ఆడ్ ఇయర్స్ లైక్ 1, 3 or 5 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ భోగి పళ్ళు కంటిన్యూగా పోయొచ్చు. అసలు ఈ ప్రాసెస్ ఏంటంటే, పిల్లలకి భోగి పళ్ళు పోసే ముందు దేవుని ముందు ఇంట్లో దీపం పెట్టి మీ ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుని విగ్రహం లేదా వెంకటేశ్వర స్వామి ముందు భోగి పళ్ళను సమర్పిస్తూ దండం పెట్టి పీట లేదా మ్యాట్ మీద పిల్లల్ని కూర్చోబెట్టి మంగళారతి వెలిగించినాక అన్న తల్లితో మొదలు పెడితే వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్లేట్లో కలిపి పెట్టిన భోగి పళ్ళను చేయి నిండా పట్టుకొని రైట్ సైడ్ 3 times, లెఫ్ట్ సైడ్ 3 times తిప్పుతూ దిష్టి తీసి భోగి పళ్ళు వేయాలి. ఇట్లా చేయడం వల్ల పిల్లలకున్న దిష్టి పోయి దేవుని ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం, అట్లనే పిల్లలు కూడా హెల్తీ ఉంటారని అందరి నమ్మకం. భోగి రోజు పొద్దున లేదా సాయంత్రం భోగి పళ్ళు పిల్లలకి వేయడం కుదరకపోతే మాత్రం సంక్రాంతి రోజు కూడా భోగి పళ్ళు పోసుకోవచ్చు. జనరేషన్స్ మారే కొద్దీ పండుగల ట్రెడిషన్ ఏందో కూడా చాలా మంది మర్చిపోతున్నాం కదా. ఇక కొందరు అయితే భోగి పండుగ రోజు భోగి మంట ఎందుకు పెడతామంటే చలి కాల్చుకోనికి, భోగి పండుగ కాబట్టి అన్నట్టు అయిపోయింది. పండుగ పేర్లో ఇంత స్టోరీ ఉంటుందని ఇంతకు ముందు నాకు ఇట్లా తెలియదు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఎట్లయితే ఇయర్ లో 12 months ఉంటాయో సేమ్ అట్లనే 12 రాశులు కూడా ఉంటాయి కదా. సూర్యదేవుడు ఒక్కో రాశిలో ఒక్కో నెల ఎట్లయితే ఉంటాడో 6 months దక్షిణాయనం, తర్వాత 6 months ఉత్తరాయణం. దక్షిణాయనంలో లాస్ట్ డేనే భోగి, ఆ నెక్స్ట్ డే వచ్చేది ఉత్తరాయణంలో మకర రాశి కాబట్టి మకర సంక్రాంతి అంటారు. అసలు ఏంటంటే, దక్షిణాయనంలో కలిగిన కష్టాలు, బాధలు తొలగిపోవాలని భోగి మంట పెట్టి భోగి రూపంలో అగ్నిదేవునికి సమర్పిస్తాం. అట్లనే సూర్యదేవుని అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ పిల్లలకి భోగి పళ్ళను పోస్తాం. పిల్లలకి భోగి పళ్ళు పోసినాక నివాళి చూపిస్తూ లాస్ట్ కి ఆరతి అయితే. ఇట్లా చేయడం వల్ల పిల్లలకి చాలా మంచిది. మంగళమణి 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 పాడే మగనాథకు శుభమంగళమణి పాడే మగనాథకు. భోగి పళ్ళు పోసినాక అసలు వాటిని ఏం చేయాలి లాస్ట్ అని చెప్పి చాలా మందికి డౌట్ రావు. ప్రాసెస్ అంతా అయిపోయినాక కింద పడ్డ భోగి పళ్ళని చీపుడుతో ఒక్కోకుండా చేయితో ఒక గిన్నెలకైతే ఎత్తుకోవాలి. భోగి పళ్ళు దిష్టి తీసినాయి కాబట్టి ఎవరు తినకుండా నీళ్ళలో వదిలేయాలి. సరిగా ఉంటాం అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.